హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మమోస్ డైరీ. గుత్తి వంకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ వంకాయ ఫ్రైని సాంబార్లోకి, రసంలోకి, రైస్లోకి, పెరుగన్నంలోకి ఎందులోకి తీసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ వంకాయ ఫ్రై చేసుకోవడానికి నేను ఇక్కడ 1/2 kg దాకా వంకాయలు తీసుకున్నానండి. అంటే ఇవి మరి గుత్తి వంకాయలు కాదు, నల్ల వంకాయలు, కొంచెం పొడవుగా ఉంటాయి. వీటిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుందాం. ముందుగా నేను ఇక్కడ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వేడయ్యాక అందులో గుప్పెడు పల్లీలు, 2 స్పూన్లు నువ్వులు, 2 స్పూన్లు శనగపప్పు, 2 స్పూన్లు మినపప్పు, 2 స్పూన్లు ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, గుప్పెడు కరివేపాకు తీసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ రోస్ట్ చేసుకోవాలి. ఫ్లేమ్ని సిమ్ టు మీడియంలో పెట్టి ఫ్రై చేసుకుంటే దినుసులు మాడిపోకుండా అన్నీ ఈవెన్గా వేగిపోతాయి. నేను ఇక్కడ ఎండుమిర్చి వేయలేదండి, దానికి బదులుగా కారం తీసుకుంటున్నాను. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మొత్తం మిక్సీలో వేసి దాంట్లో ఒక బిగ్ సైజ్ గార్లిక్, 2 టేబుల్ స్పూన్స్ కారం, సరిపడా సాల్ట్ వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇక్కడ నాకు గార్లిక్ వేసిన క్లిప్ మిస్ అయింది, మీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న వంకాయల్ని 4 చీలికలుగా చేసుకుందాం. వంకాయలు కట్ చేసేటప్పుడు ఒక్కసారి చెక్ చేసుకోండి, ఎందుకంటే పురుగులు ఉండే ఛాన్స్ ఉంటుంది. జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకోండి. ఇక్కడ నాకు ఆల్రెడీ 2 వంకాయల్లో పురుగులు వచ్చేసాయి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి 5 లేక 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడయ్యాక అందులో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని వేసి వేయించుకుందాం. ఇవి ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేసుకుందాం. సాల్ట్ వేసుకుంటే వంకాయలు త్వరగా మెత్తబడి ఫ్రై అవుతుంది. వీటిని సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి, లేదంటే లోపల గట్టిగాను పైన మాడిపోతుంది. నేను ఇక్కడ 2 సార్లుగా ఫ్రై చేసుకుంటున్నాను. వీటిని కొంచెం సేపు చల్లారి పెట్టుకుందాము. ఇప్పుడు ఫ్రై చేసుకున్న వంకాయలు చల్లారాక మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాని వంకాయల్లో కూర్చుకుందాం. కొంతమంది ఎలా చేస్తారంటే ఫ్రై అయిన వంకాయల్లో మసాలా పొడి అలా డైరెక్ట్గా వేసేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే మసాలా పొడి అనేది వంకాయకి లోపల అస్సలు పట్టదండి. ఇప్పుడు అదే ప్యాన్లో మరి కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఈ రెసిపీకి ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది. ఆయిల్ వేడయ్యాక తాలింపు గింజల కోసం ఎండుమిర్చి, తాలింపు గింజలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర వేసి వేగాక కరివేపాకు కూడా వేసి వేయించుకుందాం. నేను ఇక్కడ ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకుంటున్నాను. ఆనియన్ కూడా వేసి బాగా ఫ్రై అయ్యాక కొంచెం పసుపు, మరికొంత సాల్ట్ వేసి మసాలాలు కూర్చుకున్న వంకాయలను కూడా ఒక్కసారి వేసి మొత్తం ఒకసారి కలిపి తిప్పుకుందాము. మనం వంకాయల్లో పెట్టుకోగా మిగిలిన మసాలా పొడి ఉంటుంది కదా, అది కూడా వేసి మరొక్కసారి వేగనివ్వాలి. ఈ పొడి కనుక ఆయిల్లో కొంచెం ఫ్రై అయితే బాగుంటుంది. దీని మామూలు కూరలుగా కాకుండా గరగరాని తిప్పకూడదు. వేడి మీద తిప్పితే వంకాయ ముక్కలు విరిగిపోతాయి. సో చూసుకుంటూ జంటిల్గా కలుపుకోవాలి. అంతే అండి, ఈజీ అండ్ టేస్టీ వంకాయ ఫ్రై రెడీ అయినట్లే. మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ వంకాయ ఫ్రైని. ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఎలా వస్తుందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.